So what's up guys, it's Sanshik back again with a new video. Welcome to day 67 of day 99 vlogging అనుకుంటా. 67 68 తెలీదు, 67 68 తెలియదు ఎగ్జాక్ట్ గా. అండ్ ముందే చెప్పేస్తున్నా, చిన్నపిల్లలు ఈ వీడియో చూడదు. మా మమ్మీ డాడీ మా బాబాయ్ వాళ్ళు మా చుట్టాలు హర్షి వాళ్ళ చుట్టాలు ఎవరైనా సరే చూడదు. చూసాక మళ్ళీ జడ్జ్ చేయొద్దు ఎందుకు అలాంటి కంటెంట్ చేస్తున్నావు అని ముందే చెప్పేస్తున్నావా. చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియో ఇప్పుడు ఆపేసి కట్టేసి రేపు పొద్దున్న మళ్ళీ వ్లాగ్ చూడడానికి వచ్చేయండి. వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. బ్రో వ్లాగ్ లో ఉంది తెలుసా, నిన్న వ్లాగ్ లో నువ్వే అన్నావు, నిన్న మొన్న వ్లాగ్ లో నేను కూడా చేస్తా అని. నార్మల్లీ ఏంటంటే హర్షి గాసిప్స్ అంటే ఇష్టం, దాంట్లో ఇలాంటి గాసిప్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్లీ నేను గాసిప్ గర్ల్స్ సిరీస్ లో లీడ్ గా ఉండాల్సింది, కాబట్టి ఓవర్ యాక్టింగ్ చేస్తుందని తీస్తాడు. అసలు అమ్మాయిలు గాసిప్స్ గురించి తెలిసిందే నాకు వీళ్ళ వల్ల అనమాట. హర్షి నిక్కీ వీళ్ళందరూ కలిసి గాసిప్స్ చేసుకున్నారు. నాకు స్టార్టింగ్ లో చిరాకు వచ్చేది, నా దగ్గర చెప్పొద్దంటే ఎందుకు నువ్వు వేస్ట్ కనీసం. మా ఫ్రెండే కాదు వీడు, గాసిప్ చేయడు, మేము ఏదైనా మాట్లాడుకుంటుంటే ఇన్వాల్వ్ అవ్వడు. సారీ, నిన్ను కూడా అమ్మాయిని చేస్తా. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటంటే నేను ఇన్స్టాలో లైక్ పీపుల్ని అడిగాను అనమాట, టెల్ మీ యువర్ డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ అని. సో చెప్పారు వాళ్ళైనా నాకు అర్థం కాదు. నాకేం చెప్పలేదు బ్రో. ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పడం కంటే ఇలా స్ట్రేంజర్ కి చెప్పేసుకున్నాం అనుకో, చెప్పుకున్నాం అన్న ఫీల్ వచ్చి చూసా, అందుకు చెప్తారు చాలా మంది. ఫస్ట్ మన దగ్గర ఒక స్టోరీ ఉంది, నేను చదువుతా, నువ్వు విను. ఏయ్ మూసుకో, నో వెళ్ళిపో. అవును, నేను నీకు చదివి వినిపిస్తా. వీడియో ఎవరిది, ఛానల్ ఎవరిది? ఓకే గైస్, ఫస్ట్ మన స్టోరీ అనమాట ఇది. మొత్తం మీద దీంట్లో 2 స్టోరీస్ వచ్చినాయి. Once I went to college and live in hostel, and that day I forgot my laptop in the class and I didn't even remember it. The second day I didn't want to go college, but that day evening I just remembered that I had left my laptop in class itself after a while of searching and questioning part 1. This part 1 గైస్, ఇదంతా నేను చదవలేను, నేను మీకు అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టేస్తాను, మీరు చదువుకోండి ఓకేనా. యూట్యూబ్ ఫ్యామ్ ఆల్, ఎనీవేస్ డూ సబ్స్క్రైబ్. ఇది ఇంపార్టెంట్, స్టోరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఎనీవేస్ డూ సబ్స్క్రైబ్. దట్ 3 words వాజ్ గే. ఓకే, నేను మీకు సింప్లిఫై చేస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ల్యాప్టాప్ మర్చిపోయాడు అనమాట కాలేజ్లో. మళ్ళీ ఒక నెక్స్ట్ డే వెళ్తే కనుక ఆ ల్యాప్టాప్ ఒక ఫ్యాకల్టీ దగ్గర ఉందని తెలిసింది. ఆ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాకల్టీ ఆ రోజు లేడు, లీవ్లో ఉన్నాడు. నెక్స్ట్ రోజు వెళ్ళి కలిస్తేనేమో నువ్వు దాంట్లో రిజిస్టర్ అయి పే చేస్తే కానీ నేను నీకు ల్యాప్టాప్ ఇస్తా అన్నాడు. సో కాలేజ్ దాంట్లోనే అనమాట. రిజిస్టర్ అయ్యి పే చేస్తే ల్యాప్టాప్ వచ్చింది, తీసుకున్నాడు. ల్యాప్టాప్ వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ తను టెక్స్టింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట నార్మల్గానే, అంటే ఈవెంట్స్ గురించి అని, దాని గురించి దీని గురించి అని. మళ్ళీ ఒకరోజు నార్మల్ చాలా క్యాజువల్గా కలువు ఇలాగా ఆఫ్టర్ 5 క్యాబిన్లోకి వచ్చేది అన్నాడు. ఇతను కొంచెం డౌట్ వచ్చింది, బట్ స్టిల్ వెళ్ళి అంతేనా ఫ్యాకల్టీ కదా అన్నట్టు కలిసాడు అనమాట. ఇదంతా అబ్బాయికి జరిగింది గైస్, నాట్ ఓన్లీ గర్ల్స్, అబ్బాయిలు కూడా విక్టిమ్స్ ఉంటారు అనమాట. సో వెళ్ళి కలిస్తే ఇంకా ఏంటి పెద్ద ఏం రియాక్ట్ అవ్వట్లేదు, అదే అమ్మాయికి అంటారు కదా, పెద్ద అబ్బాయిలకి అయితే ఏం పెద్ద పట్టించుకోరా. అయితే అతన్ని స్విమ్మింగ్ పిలిచాడంట, ఇలా ఇంటికి డ్రింక్స్ కోసం అట్లా ఇట్లా పిలిచాడంట. బట్ ఇతను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే దట్ ఫ్యాకల్టీ వాస్ గే, ఈజ్ గే ఎలిజెడ్లీ. అవునో కదా తెలీదు, అది కూడా వాళ్ళ సీనియర్ నుంచి తెలిసిందంట. అది మ్యాటర్. జాగ్రత్తగా ఉండండి అబ్బాయి. స్టూడెంట్స్ నిజంగా ఫ్యాకల్టీ స్టూడెంట్ది ఇలా అవుతుంటే ఎందుకో లైక్ చిరాగ్గా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఎవరైతే ఇది కేఎల్యూవా ఏమో అంటే మన ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ చాలా వరకు కేఎల్యూ ఉంటారు కదా. బాగా డీల్ చేసావు తమ్ముడు, ఎవరో కానీ తెలియదు కానీ బాగా డీల్ చేసావు సిచ్యువేషన్ ని. అబ్బాయి ట్రామటైజ్ అయిపోతారు తెలుసా ఒక అబ్బాయి నుంచి ఇంకో అబ్బాయికి వస్తే. అంటే ఫ్యాకల్టీ అలా ఉండడం జడ్జ్ చేయకూడదు, బట్ స్టూడెంట్ తో చేయడం ఇట్స్ వెరీ రాంగ్. అండ్ ఫ్యాకల్టీ గేగా ఉండటం జడ్జ్ చేయకూడదు అంటున్నావా? అవును, ఎవరి దాల్కుంటది కదా, కానీ స్టూడెంట్ తోనా మరి? ఫ్యాకల్టీ అయినా స్టూడెంట్ అయినా గే అంటే జడ్జ్మెంట్ ఏమి ఉండదు, కానీ ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏం కాదులే, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూసి బిహేవ్ చేయాలి. నైట్ పడుకున్నప్పుడు కంఫర్టర్ బయట లెగ్స్ పెడితే గోస్ట్ వచ్చి టచ్ చేస్తుందని భయం. ఫన్నీ వన్. నాకు కూడా. అవునా? అంటే ఒక్కదాని ఉన్నప్పుడు భయం. ఒకసారి మా అక్క ఎవరో భయపెట్టారు. ఇదేం డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్ కాదు. చూడు నీ కాళ్ళు రివర్స్ లో అయిపోతున్నాయి, చూడు కాబట్టి నుండి భయం.
దిస్ ఇస్ నాట్ ఎ సీక్రెట్ గైస్, కొంచెం మంచి పంపించండి నెక్స్ట్ టైం నుంచి. హీ యూస్ టు టెల్ మీ ఐ విల్ బీ ఇన్ యువర్ హోమ్ ఎనీ డే, బట్ ద ట్విస్ట్ ఈస్ హీ ఈస్ ఇన్ ద హోమ్ నెక్స్ట్ డే. ద ప్లాన్ ఐ డిడ్ తో. ఓకే, తను ప్లాన్ చేసిందంట. యు నో రైట్ వాట్ లవర్స్ డూ వెన్ దే మీట్ ఇన్ ప్రైవేట్. నైస్, ఓకే, గుడ్. ఎంజాయ్ చేసి ఉంటారు మంచిగా. ఆన్ టు ది నెక్స్ట్ వన్. యాక్చువల్లీ టాకింగ్ టు అనదర్ గాయ్ వైల్ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్షిప్. వెరీ గుడ్ అక్క. యాక్చువల్లీ లైక్ ఇట్స్ నాట్ సో బ్యాడ్, ఎందుకంటే సిచ్యువేషన్షిప్ కాబట్టి. బట్ నువ్వు మాట్లాడుతున్న అబ్బాయికి నువ్వు మాట్లాడుతున్న అబ్బాయికి తెలిసి ఉండాలి నువ్వు ఆల్రెడీ ఒక సిచ్యువేషన్షిప్ లో ఉన్నావని. తెలిసి మాట్లాడితే కొంచెం ఆ అబ్బాయి బిస్కెట్ అవుతాడు. We had sex on open terrace and then went back to car to continue. Fulfilled our fantasy. Nice, Rao. అలా సాగుతుంది మీకు. Bro, fantasy అన్న వర్డ్ ఒకటే నచ్చింది నాకు దీంట్లో. లైక్ ఐ టు హ్యావ్ మెనీ. అవన్నీ ఎప్పుడు అవుతాయి ఏంటో. I was in love with a guy who is 16 years older than me. అంటే పెద్దోడా 16? అంతే కదా, యంగర్. We used to meet and yeah, next time masters in AI. నేను చదువుతాలే, అన్నీ నేనే చదువుతా. And have fun in చూపించి అట్లీస్ట్. I was in love with a guy who is 16 years older than me. We used to meet and have fun in a car. Fun in car. He bought me expensive gifts in my very young age. My parents caught me one day. We had a very huge fight. They told to leave him as I'm very young, and I didn't leave him and started even more having fun then. Nice, Rao. Having more fun. It's okay లేరా, గ్రామర్ కరెక్ట్ చేయడం రాలేదు మన. అలా సాగుతుందిరా మీ అందరికి. బ్రో బట్ షీఈ్ ఆల్రెడీ వెరీ యంగ్ ఏజ్ అంది. అతను ఈ అమ్మాయి కంటే 16 years పెద్ద. బ్రో ఇట్స్ నాట్ అబౌట్, మన సంబంధం లేదు, మనం ఏది కావాల్సి వస్తుంది అనొచ్చు. నేను చెప్తున్నా కదా, తర్వాత అంతా ఫకప్ అయింది. అంటే మీరు జస్ట్ ఫన్ కోసం అయితే ఓకే, తర్వాత అయితే లైక్ ఫ్యూచర్ అది ఇది అనుకుంటే చాలా ఫకప్ అయింది అనమాట. సో మీ పేరెంట్స్ చెప్పిన మాట నేను ఎవడవే నువ్వు ఎవడవి చెప్పడానికి. మై లైఫ్ మై విష్, మై రూల్స్ మై విష్. బ్రో మై లైఫ్ మై రూల్స్ ఏదోలే. బ్రో ఇది చూడు, నేను నా కజిన్ సెక్స్ చేసుకున్నాం. దిస్ హ్యాపెన్స్ ఎ లాట్. నాకు కూడా కొన్ని లైక్ ఏమంటారు తెలుసు. అంటే నేను ఆల్రెడీ ఇలాంటి నాకు ఒక డార్క్ జోక్ వస్తుంది కానీ ఆగిపోతున్నా. అంటే లైక్ నార్మల్గా మీమ్స్ లో ఏమొచ్చింది అంటే సిస్టర్స్ తో కానీ కజిన్స్ తో కానీ ఇలా చేస్తుంటే ముస్లిమ్స్ మీమ్ వచ్చింది అనమాట. ఒకళ్ళు ఉంటారు అదే అల్హమ్దుల్లా అని ఒక అతను జాకిర్ హుసేన్ ఎవరో అతను వచ్చింది. అంటే నార్మల్లీ ఏంటంటే చాలా మంది లైక్ ముస్లిమ్స్ కజిన్స్ ని పెళ్లి చేసుకుంటారు కొన్ని చోట్ల, ఇంకా స్టిల్ అనమాట. సో అలాగా లైక్ మీమ్ వస్తూ ఉంటది. ఐ స్లెప్ట్ విత్ మై బ్రదర్. ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్ అయితే చాలా వేస్ట్ అది. బ్రో నువ్వు అసలు వేస్ట్ బ్రో, వీడియోలో సైలెంట్ గా ఉంటావు. ఒరే అదేదో మూవీ ఉంటది కదరా, ఏది కార్ ఇలానే స్టెప్ బ్రదర్ తో చేస్తుంది. ప్రైమ్ లో వచ్చింది రీసెంట్ గా, స్పానిష్ మూవీ. అవును కదా, అది కూడా ఫకప్పే కదా. నీకు ఆ మూవీ నచ్చింది కదా? అందరికి నచ్చింది అన్నారు, అవును బాగుందన్నారు, కానీ మన ఇద్దరమే అనుకున్నాం. నాకు ఎంత చూసినా బ్రదర్ అనే వస్తుంది. అదే కదా, ఇది కొంచెం మెన్షన్ చేయండి కదా, స్టెప్ బ్రదరా లేదంటే లైక్ కజిన్ బ్రదరా ఓన్ బ్రదరా అన్నది. దేర్ సంథింగ్ రాంగ్ విత్ యూ. చూపించుకోండి. ఐఎమ్ గే, ఇట్స్ ఓకే, ఏం చేయలేము ఇంకా, బాధపడటం తప్ప. బ్రో నేను ఒకటి చెప్పనా, ఎవరైనా సరే ఇప్పుడు పేరెంట్స్ అయినా వాళ్ళ కొడుకైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ నువ్వు గే అనుకో, నువ్వు లెస్బియన్ అనుకో, నేను అది నువ్వు లెస్బియన్ అని నేను హ్యాపీ ఫీల్ అవ్వను, జస్ట్ యాక్సెప్ట్ చేస్తా. అంటే ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ లెస్బియన్ బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎవరైనా అంతే, ఇంకా వాళ్ళ కొడుకైనా ఏదైనా వాళ్ళ గే అయితే లైక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. అతను కూడా లైక్ అతని గురించి ప్రౌడ్ గా ఫీల్ అవుతాడో తెలియదు కానీ చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు ఆ విషయాన్ని. అర్థమైందా?
ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నీలో ఏదైనా మిస్టేక్ నీకు తెలుసు అనుకో, ఇప్పుడు సపోజ్ నాలోనే ఏదైనా లైక్ నాకు తెలుసు ఇది చాలా వర్స్ట్ హ్యాబిట్ అని, బట్ దాని గురించి నేను ప్రౌడ్ అవ్వలేను కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి బ్రతుకుతూ ఉంటాం కదా అంతే. ఓకే. I have a boyfriend, but I still made out with a guy almost multiple times. జస్ట్ లైక్ మై ఎక్స్. ఏంటి జస్ట్ లైక్ మై ఎక్స్ అన్న, జస్ట్ లైక్ మై ఎక్స్ అన్న, అదే ఎవరి గురించి? విచ్ ఎక్స్? విచ్ వన్? యూ నో కదా. ఫస్ట్ వన్. ఫస్ట్ ఫస్ట్ వన్ ఇస్ గుడ్. మేడ్ అవుట్ విత్ అదే నేను అనింది. ఓ చిచి అదేలే సెకండ్ వన్. నాకు ఏదో చెప్తా అనుకున్నా. యా యు బేసికలీ చీటెడ్ ఆన్ యువర్ బాయ్ ఫ్రెండ్ నోయింగ్లీ. నోయింగ్ ఇట్స్ ఓకే. ఏం చేయను ఇప్పుడు, ఇప్పుడు చాలా వరకు రిలేషన్స్ అలాగే ఉంటున్నాయి. పాపం యువర్ బాయ్ ఫ్రెండ్, ఐ పిటీ ఆన్ హిమ్. మేబీ వద్దులే. ఇప్పుడు ఇప్పుడు నాకైతే లైక్ రిలేషన్ లో లైక్ ట్రూ కొంటుంటే షాక్ అనిపిస్తుంది అనమాట. పెద్ద ఏమంటారు చీట్ చేస్తుంటే ఇట్స్ కామన్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి విధంగా లైక్ ఏదో ఒకటి చేస్తున్నారు. ఓకే ఓకే, రివీలింగ్ ఇట్ టు యూ నౌ ఐ రియల్లీ లైక్ బ్రో డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ అడిగాం బ్రో. కోడి పొచ్చులా ఉంది. నిజంగా కదా, ఇప్పుడైతే దరిద్రం జుట్టు పెంచుకుంటున్నప్పటి నుంచి. Sure, seems like you went all out searching for a date with those notes, but don't worry, this fall at UND we can make up for that missed Valentine's Day together, but can't wait till Valentine's Day. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్. బ్రో ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ చెప్తాను. నేను ఏంటంటే ఒక వీడియో ఉంటుంది ఫైండింగ్ లవ్ అట్ యుఎన్డి అని, ఇదిగోండి ఈ వీడియో చూడండి ఫస్ట్. సో దీనికి అర్థం చేద్దాం, నేను నోట్స్ రాసి లైక్ పెట్టాను అనమాట వ్యాలంటైన్స్ డేకి డే కోసం. కాకపోతే దొరకలేదు, దొరికిందో దొరకలేదు చెప్పండి గైస్. ఇంకో వీడియో కూడా ఉంటుంది అది చూడండి, దాంట్లో డేట్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే అంటే అప్పుడంటే 300 బ్రో, ఇప్పుడు 300 తెలియదు కదా. అండ్ ఇలా లైక్ ఎన్జిఎల్ అడిగేవాళ్ళంటే నాకు అసలు నచ్చదు. ఏదైనా అడిగితే డైరెక్ట్ మెసేజ్ చేయండి, డిఎం చేయండి. నేను చాలా లైక్ పొలైట్, నేను చాలా లైక్ చాలా మంచిగా తీసుకుంటా, చాలా మంచిగా తీసుకుంటా. ఆల్వేస్ రెడీ బ్రో. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ స్ప్లిట్స్ విల్లా. ఇది ఇంకో స్టోరీ, చాలా పెద్ద స్టోరీ, 10 parts ఉందన్నమాట. Part 1. So there's a guy I met on. He would make all type of sexual comments. Okay, Insta accept చేసిన తర్వాత he would make all type of sexual comments on my post, and it came as a shock to me, and it affected me to the extent I went ahead and removed everything on my profile. I was pretty open about how I felt, and he said it won't happen again. ఎప్పుడైనా సరే ఇలాంటి అయినప్పుడు మీరు మీ పోస్టులు తీసేయొద్దు, ఎందుకంటే మీరేం తప్పు చేయలేదు. అతన్ని తీసేయండి, అతను బ్లాక్ చేసేయండి, రెస్ట్రిక్ట్ చేసేయండి అనమాట. కాల్ చేస్తే మీ అకౌంట్ ప్రైవేట్ చేసేసుకోండి, అంతేగాని లైక్ అలాంటి పీపుల్ని ఉంచుకొని మీ పోస్టులు తీసేసుకోవద్దు. లైక్ వాడు చెప్పేది నిజమైనట్టు లేదా నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది, మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. Straight to the radio station the very next day. Hey Fab. He said, lie to them, it's a work trip and let's go chill in Goa. We can relax and de-stress for 3 days and we'll be back in no time and no one has to know where you went, what you did. మంచి ప్లాన్. ఏంటి మైక్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. I'ma kill you. Lyrics coming at you with supersonic speed. He didn't have the guts to come up to my office and 3 months after I'm finally at peace. గుడ్ ఫర్ యూ. కానీ అసలు బ్యాడ్ కమెంట్స్ పెట్టినప్పుడు బ్లాక్ చేయాల్సింది. అదే కదా, బ్లాక్ చేసేస్తే అసలు ఈ ప్రాబ్లం అంతా ఉండదు. బ్లాక్ చేసాక వాళ్ళు వేరే దాని నుంచి మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా ఆ మెసేజ్ రిక్వెస్ట్ told she is a optimist. ఇంకెందుకు బ్లాక్ చేసి. ఇట్స్ ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు. యా, అండ్ ఎప్పుడైనా everyone goes through such kind of MFs in their life at least once. MFs చెప్పాక ఇంగ్లీష్ లో అయితే బూర్లు బాగా మాట్లాడితే. సో మీకు ఒక కాంటాక్ట్ ఇచ్చేస్తున్నా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఆన్లైన్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఇన్స్టా ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి పోస్టుల మీద లైక్ సెక్షువల్ గా కమెంట్స్ చేస్తా ఉన్నాడు. ఎందుకు ఏంటి అని అడిగితే నాకు నచ్చలేదు అని చెప్తే అతను ఏమన్నాడంటే, హౌ ఐ ఇమాజిన్డ్ ఏ గర్ల్, లైక్ నేను ఎలా అనుకున్నాను అలా ఉంది మీ బాడీ అని కమెంట్ చేశాను. సారీ ఇంకోసారి ఎప్పుడు చేయను అని. లైక్ నార్మల్గానే ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, ఇద్దరు క్లోజ్ అయ్యారు, ఇద్దరు మంచిగా షేర్ చేసుకున్నారు అన్ని. సో షేర్ చేసుకున్న 1 year తర్వాత అతను లైక్ కలుద్దాము, బయటికి వెళ్దాము,
లెట్స్ హ్యావ్ ఫన్, లైక్ ఫర్ దట్ టైప్ ఆఫ్ ఫన్, సెక్షువల్గా అలా చేద్దాం అది ఇది అనేసరికి ఆ అమ్మాయికి నచ్చలేదు. ఆ అమ్మాయి బ్లాక్ చేసింది. బ్లాక్ చేసాక కూడా అతని నుంచి చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి అనమాట. మెసేజెస్, పిక్స్ అన్నీ అనమాట, ఆల్ దట్ టైప్ ఆఫ్ స్టఫ్. అండ్ ఈ అమ్మాయికి చాలా ట్రామటైజ్ అయిపోయి, అండ్ మళ్ళీ ఒక టైంకి వచ్చేసరికి కలుద్దాం, కలవకపోతే నేను మీ ఆఫీస్కి వచ్చి అది ఇది చేస్తానని బెదిరిస్తూ స్టార్ట్ చేశాడు. సో బట్ ఈ అమ్మాయి ఫైనల్లీ కరేజ్ తెచ్చుకొని అతన్ని బ్లాక్ చేసింది అనమాట. ఇతన్ని ఈవిడ ఇన్స్టాంట్ డియాక్టివేట్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంది. ఏమంటాం, ఏమనగలుగుతాం? కాకపోతే లైక్ మీరు ఇన్స్టా డియాక్టివేట్ చేయడం ఒకటే నాకు నచ్చలా. అతను బ్లాక్ చేసేసి అసలు డోంట్ గివ్ ఏ ఫక్ అంతే. లేదా ఎవరికైనా నాకు తెలిసిన అదవలు ఒకటి కాకపోయినా 1 or 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకొని Bro, పద్దాక అండ్ విసిగిచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీలో చూస్తే పేరెంట్స్ స్ట్రిక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ స్ట్రిక్ట్గా, లైక్ పేరెంట్స్ మంచిగా ఉన్నారనుకోండి, మీ పిల్లలతో మాట్లాడతా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఇవన్నీ షేర్ చేసుకోవాల్సిన అవసరం రాదనమాట. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండి బయటికి వెళ్ళనివ్వకుండా, అటు ఇటు ట్రిప్స్ వేయనివ్వకుండా ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసి ఉంచారు కదా. ఆ అమ్మాయి అంది కదా నాకు ఇలా ట్రిప్కి వెళ్ళాలని ఉంది అది ఇదని, ఆ అబ్బాయితో షేర్ చేసుకుని ఉండుంటది కదా. అలా షేర్ చేసుకుని ఉండటం వల్లే కదా లైక్ వాడు దాన్ని, ఆ అమ్మాయిని ఎలా చేశాడు, లైక్ ట్రిప్కి వెళ్దాము నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కదా అన్నట్టు, దాని నుంచి లైక్ వేరే విధంగా టర్న్ అవుట్ చేద్దాం అనుకున్నాడు ఆ ట్రిప్ నుంచి. నేను అనేది అది పేరెంట్స్ మంచిగా ఉన్నారనుకో, అంటే మొత్తం కంప్లీట్గా ఉండక్కర్లేదు, నేను అనేది అలా కాదు, లైక్ స్ట్రిక్ట్గా ఉండకుండా ఉంటే చాలు కదా. ఇప్పుడు అది నేను అనేది. సో అది గైస్, దిస్ ఇస్ ఆల్ ది డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ వి గాట్. అంతే ఉన్నాయి బ్రో. ఇప్పుడు 24 minutes రికార్డ్ అయింది. స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. ఏం లేవు, 4 or 5 ఎందుకు నీకు పెద్ద ఎట కూర్చొని మీకు అలాగే అక్కడ రియాక్ట్ అవ్వడానికి కూడా 2 స్టోరీలు ఉన్నాయి. తిప్పి కొడితే ఏం రియాక్ట్ అవుతావు? ఒకటి గే అన్నాడు, ఒక ఆమె అది అంది, ఇంకేం రియాక్ట్ అవుతావు? ఓకే గైస్, డార్కెస్ట్ డీపెస్ట్ సీక్రెట్స్ అంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్ గైస్. నువ్వు చెప్పవే నీకు There is no much పంపించు. నెక్స్ట్ టైం ఇలా పెట్టినప్పుడు ఫేక్ స్టోరీస్ అన్ని పంపించు. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.